హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడీస్ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ తీరు. ప్రస్తుతం అందరూ కూడా కార్లు కొనాలనే దాని మీద బాగా ఎక్కువ క్రేజ్ అయితే పెరిగిపోయింది. చాలామంది కూడా ఏ కారు కొనాలి, ఎంతలో కొనాలి అంటూ తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే కారు అనగానే కారులో కొన్ని రకాలు ఉంటాయనే విషయం మీకు అందరికీ తెలిసిందే. మీరు కారు కొనేటప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా ఒక మోడల్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే అది హ్యాచ్ బ్యాకా, సెడానా, లేకపోతే ఎస్యూవీనా, ఎంయూవీనా అనేది మీ అవసరాలను బట్టి, మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ స్పేషియస్గా కారు కావాలి అనుకునే వాళ్ళు, అంటే ఫ్యామిలీ మెంబర్స్తో సంబంధం లేకుండా కాస్త స్పేషియస్గా కారు కావాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎస్యూవీ కార్లను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట వాటి వైపు. అయితే ప్రస్తుతం మార్కెట్లో హోండా కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి హోండా ఎలివేట్ అనేది బాగా ఎలివేట్ అవుతూ ఉంది మార్కెట్లో చూసుకున్నట్లయితే. అయితే మరి అంత ధరకి ఆ హోండా ఎలివేట్ని కొనుగోలు చేయొచ్చు? అసలు హోండా ఎలివేట్ ప్రైస్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాము. ఈ హోండా ఎలివేట్ అనేది 5 సీటర్ ఎస్యూవీ అనమాట. ప్రస్తుతం మార్కెట్లో ఈ హోండా ఎలివేట్కి వస్తున్న ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. ఇప్పుడు ఈ హోండా ఎలివేట్లో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి. ఎస్పీ, వి, విఎక్స్, జెడ్ఎక్స్ అనే ఈ 4 వేరియంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుందన్నమాట. 1.5 లీటర్ అంటే చాలా పవర్ఫుల్ ఇంజిన్ అనే చెప్పాలి. ఇది 121 PS by 145 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా మంచి పవర్ఫుల్ ఇంజిన్ అనే చెప్పాలి. మీకు పికప్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, అన్నీ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయనే చెప్పాలి. ఇంక ఇందులో మీకు మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఇక దీంట్లో చూసుకున్నట్టయితే ఇందులో మీకు కేవలం పెట్రోల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉందన్నమాట. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఉన్నా కానీ పెట్రోల్ మాత్రమే మీకు ఫ్యూయల్ టైప్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకా తర్వాత దీంట్లో చూసుకున్నట్టయితే ఈ హోండా ఎలివేట్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసరికి 11 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కొంచెం లగ్జరీ ఎస్యూవీ అనే చెప్పాలి మీకు. అంటే లగ్జరీ మీన్స్ కొంచెం ప్రీమియం ఎస్యూవీ అనే చెప్పాలి మీకు. ఇక దీని హై ఎండ్ మోడల్ కనుక ఎక్స్ షోరూమ్ ధర తీసుకున్నట్టయితే మీకు 16,20,000 వరకు ఉంటుంది. అంటే ఇది మరి బడ్జెట్ రేంజ్లో వాళ్ళు చూసే వాళ్ళ కోసం అయితే ఈ ఎస్యూవీ కాదు, ఇది కొంచెం ప్రీమియం కార్ కిందకే వస్తుంది. ఇంకా అలాగే మైలేజ్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 15.31 పర్ లీటర్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్లో చూసుకున్నట్టయితే 16.92 కిలోమీటర్లు ఒక లీటర్కి ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట. మాన్యువల్లో మీకు ఇది 6 గేర్ బాక్స్తో వస్తుంది. మీకు ఈ హోండా ఎలివేట్ కలర్స్ విషయానికి వస్తే ఒక 2 డ్యూయల్ టోన్ కలర్స్, అలాగే 7 సింగిల్ టోన్ కలర్స్తో వస్తుందన్నమాట. ఇక మొత్తం ఫీచర్స్ చూసుకున్నట్లయితే మీకు ఈ కార్ ఫీచర్స్ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, అలాగే 7 ఇంచెస్ సెమీ డ్రైవర్స్ డిస్ప్లే కూడా వస్తుంది. ఇంక అంతేకాకుండా మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది, సన్ రూఫ్ కూడా మీకు ఈ హోండా ఎలివేట్లో అయితే అందుబాటులో ఉందన్నమాట. మీకు ఇంకా ఈ హోండా ఎలివేట్లో బూట్ స్పేస్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది 458 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో మీకు లభిస్తుంది. అంటే చాలా ఎక్కువ స్పేస్ని మీకు బూట్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత లగేజ్ ఉన్నా కానీ, ఎంత దూర ప్రయాణానికి వెళ్తున్నప్పుడు కానీ, ఎంత హెవీ లగేజ్ ఉన్నా కూడా మీరు ఈ బూట్ స్పేస్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే హోండా ఎలివేట్లో మీరు ప్రైస్ పెట్టినప్పుడు ప్రీమియం కార్స్ ఊరకే అవ్వవు అనమాట. అవి ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, అలాగే దాంట్లో వచ్చే స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అన్నిటిని పట్టే వాళ్ళు ఆ రేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. దాంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు. మీకు ఆ విషయం ఈ హోండా ఎలివేట్ సేఫ్టీ ఫీచర్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అలాగే మీకు హిల్ స్టార్ట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది, లేన్ వాచ్ అసిస్టెన్స్ ఉంటుంది, స్టెబిలిటీ అసిస్టెన్స్ ఉంటుంది, రేర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఏడాస్ ఉంటుంది, మీకు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. అంతేకాకుండా ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు చాలా తక్కువ కార్లో ఇది వస్తుందన్నమాట. మీరు ఏదైనా పొరపాటున ఒక వెహికల్ని హిట్ చేయబోతుంటే కనుక ఇది ఆటోమేటిక్గా బ్రేక్ కూడా చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఫీచర్కి సంబంధించి ఇప్పటికే యూట్యూబ్లో కావచ్చు, అన్నింటిలో సోషల్ మీడియాలో మీకు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆటో బ్రేకింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా మంచి సేఫ్టీ ఫీచర్ కిందకే వస్తుంది. అలాంటి ఒక సేఫ్టీ ఫీచర్ ఈ హోండా ఎలివేట్లో అయితే మీకు అందిస్తున్నారు. అలాగే మీకు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్తో పాటు ఆటో హై బీమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. మీకు కనుక అవసరమైనప్పుడు మీరు ఒకవేళ హై బీమ్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్లో మీరు దాన్ని ఆన్ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా హై బీమ్ను కూడా ఆన్ చేస్తుందన్నమాట. ఇలాంటి చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. కలర్స్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఈ హోండా ఎలివేట్లో అయితే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. మీకు 7 సింగిల్ టోన్ కలర్స్ ఉన్నాయి, 2 డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి, ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీకు 10 ఇంచెస్ కంటే కూడా పెద్ద ఒక
మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుందన్నమాట, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగానే ప్లాన్ చేశారు. చూడటానికి కావచ్చు, లుక్స్ వైజ్ కావచ్చు, అలాగే ఫీల్ వైజ్ కావచ్చు కూడా హోండా ఎలివేట్కి అయితే మంచి మార్కులే లభిస్తున్నాయి. ప్రస్తుతానికి దీంట్లో మీకు ఈ ప్రైస్ రేంజ్లో అయితే మార్కెట్లో చాలా అంటే చాలా పోటీనిచ్చే కార్లు మోడల్స్ ఉన్నాయి. కాకపోతే హోండా ఎలివేట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చేసరికి కొంచెం క్రేజ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇక యూజర్ రివ్యూ మనకు తెలియాలంటే కొన్ని రోజులు అయితే ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం హోండా ఎలివేట్కి వస్తున్న ఎలివేషన్స్ మాత్రం మార్కెట్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. అయితే 11 లక్షల నుంచి మీకు 16 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ ధరలో హోండా ఎలివేట్ కొనాలా అంటే ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ప్రీమియంగానే ఉంటుంది. కాస్ట్ ముఖ్యం కాదు, మాకు క్వాలిటీ కావచ్చు, లేకపోతే మాకు ఆ కంఫర్ట్ కావచ్చు ముఖ్యం అనుకునే వాళ్ళైతే హోండా ఎలివేట్ని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు, లుక్ చేయొచ్చు. మీరు కావాలంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదండి హోండా ఎలివేట్కి సంబంధించినటువంటి ధర కావచ్చు, స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు. మరి మీకు ఈ హోండా ఎలివేట్ ఈ ఫీచర్స్ విషయాలు మీకు మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? హోండా ఎలివేట్ గురించి మీరు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.